టఫ్గా ఉంటుందో చూద్దాం. ఈజీగా నేను అస్సలు హార్డ్ ఆడనమాట, ఈజీగానే ఆడతాను. చూద్దాం ఎంత కష్టంగా ఉంటుందో స్లెండరీనా. ఓ మై గాడ్, 8 keys అయితే చూడాలంటే find 8. okay, so here picture to open this key. okay దాన్ని ఓపెన్ చేయాలంటే 8 pieces ఆఫ్ పిక్చర్ కావాలంట. పిక్చర్ ఓకే, ఇక్కడ పజిల్ కింద ఇచ్చారు కదా, ఆ పజిల్లో పెట్టాలి పిక్చర్ని. ఇక్కడ ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాను దాని నుంచి. అప్ప ఈ మ్యాప్ అర్థం అవుతుంది. ఈ డోర్ నుంచి వచ్చి అంతేగా, ఇది అంతే. ఇదిగోండి వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి చేరాలో అర్థం అవ్వడే. బా, నాకు చాలా భయం వేసింది. నిజంగా నాకు చాలా భయం వేస్తుంది గేమ్. నేను అసలు ఎప్పుడు హారర్ గేమ్స్ ఆడలేదు. అదిగో ఎవరితో చూస్తుంది. మై గాడ్, ఇట్స్ సో టెర్రర్గా. ఎవరా ఉన్నదనుకున్నాను. నాకు చాలా భయం వేస్తుంది గేమ్. భయం వేస్తుంది గైస్, నిజంగా నాకు చాలా భయం వేస్తుంది. గాడ్ దేవుడా, నన్ను ప్లీజ్ ఇక్కడే ఉండకుండా చూడు. థ్యాంక్ యూ. అడేదో కీ కనపడుతుంది. ఎస్ గైస్, ఒక కీ సంపాదించాం. ఒక కీ దొరికేసింది కదా. ఈజీ కాబట్టి ఎంత ఈజీగా ఉంది. లేకపోతే ఈ పాటికి అది ప్రతి నిమిషానికి ఒకసారి వచ్చేది. The door is locked. You need cellar key కావాలండి గైస్. cellar key ఎక్కడ? పిక్చర్ కదా ఇది. పిక్చర్ దొరికింది. తూ జడుచుకున్నాను సడన్గా. గైస్ నిజంగా చెప్తున్నా, నాకు చాలా నిజంగా భయం వేస్తుంది. ఇక్కడి నుంచేమో, ఇక్కడ కాదు ఎక్కడి నుంచో కానీ అదేమో చూద్ది నన్ను. నాకేమో ఎంత రూట్ మారిపోయాను. ఎటు వెళ్ళాలరా నేను మొత్తం మర్చిపోయాను మ్యాప్. ఆ సౌండ్ ఏంటంటే అంత భయం వేస్తుందో నాయన. ఏ కీ దొరికిసిందిగా. మమ్మీ ఏంటి గైస్ ఇలా భయపడుతుంది అది. జడుచుకొని సచ్చేలా ఉన్నాను నేను. మై గాడ్, వచ్చేసాం. అటు నుంచి వెళ్తే ఇటు నుంచి వచ్చా. అని దొరికిన పిక్చర్ పీస్. ఈ పిక్చర్ ఓ దేవుడు, ఈ పిక్చర్ ఆ పిక్చర్ దేనికి యూజ్ అవుద్దురా నాయన. పిక్చర్స్ మనకి 2 keys దొరికినాయి గైస్. ఇక్కడ పెయింటింగ్ పీసెస్ అయితే చూసుకోవాలి ఎక్కడ ఉంటాయి. ఇచ్చి నా దరిద్రంగా పోతే ఇది అత్తమాను నా వెనకాలే తిరుగుద్ది. ఈ రూమ్లో ఇదేదో అల్మార్లు ఉన్నాయి. ఆగండి ఏమి కలకలేము. ఓకే, కింద కబోర్డ్స్ వచ్చిందా? మహాతల్లి రాలేదు. ఇదేట్రా డోరా? ఏంటా రాలేదా అనుకుంటున్నాను. మహాతల్లి వచ్చేసింది. ఓకే గైస్, ఎత్తుకుందాం. వెళ్ళడానికి లేదు. అట్ట పెట్టి వెళ్ళడానికి లేదు.
ఓకే, ఈ తాళాలన్నీ ఈ డోర్స్ ఓపెన్ చేయడానికి. ఓకే ఓకే గైస్, ఒక పిక్చర్ పీస్ అయితే దొరికి అనుకున్నదే జరిగినది. ఇప్పుడు వేరే డోర్ని అయితే ఓపెన్ చెయ్యాలి, కానీ అది అక్కడ కీ ఓపెన్ చేసా, కీ దొరికింది నాకు. అత్తయ్య చంపేస్తుందండి. ఒక దయ్యం చేత చంపబడిన ఒక కుమారుడు అని ఒక సీరియల్లో చూసానులే. సీరియల్లో కాదు, సినిమా అనుకుంటా. ఏమో గైస్, నేను దేంట్లో చూసాను కదా. ఈ రూట్ ఆల్రెడీ వచ్చినట్టున్నా. ఈ దగ్గరలోనే కనపడుతున్నాయి గైస్ నాకు. నిజంగా దగ్గరలోనే ఇది. ఓకే గైస్, ఇది కీతో ఓపెన్ చేయాలి. యూజ్ ద కీ. ఓకే ఓకే, చాలా చీకటిగా ఉంది గైస్. టార్చ్ చేసుకుని తిరుగుతున్నాను. సడన్గా భయపెడతారా నాయనది. ఇప్పుడే కదా ఇలా తిరిగాను, అప్పుడు వచ్చేయాలి ఏంటి నీకు జల్స్ కాకపోతే నా మీద. యూ మెంటల్. కీ దొరికింది. వాడు కీ తీసుకున్నా వెనకాలే ఉంటుంది. లేదు, ఓ నైస్, బతికించింది. వచ్చేసిందిరా బుల్డోజర్ మొహంది వచ్చేసింది. ఒకటే ఇది ఎక్కడో చివరి చెప్పానా బుల్డోజర్ వచ్చేసిందని. చెప్పానా వినాలి అంతే. చెప్పింది వినకపోతే నాకు చాలా బీపీ వస్తాయి. కొంతమంది ఈజీగా ఉందంటారు, కానీ గేము ఎంత కష్టమో నాకే తెలుసు. ఎక్కు ఇదేం దెయ్యం గేమో కానీ నాకు. ఓ మై గాడ్, ఓరి దేవుడా, అదేంట్రా అలా ఉంది నాయనా. దేవుడా బద్దం, అదేంట అలా ఉంది. నేను స్పైడర్ అనుకోలేదు. స్పైడర్ కింద ఉంటుంది అనుకోలే. ఎవరో వచ్చారు కదా. నాకు చాలా భయం వేస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను మమ్మీ డాడీ. కానీ తప్పదు గైస్, గేమ్ ఆడాల్సింది. యూజ్ ద కీనా కాదు. కీ దొరికింది. చిచ్చై ఎవడ్రా నాయన ఇల్లు. ఇరికింది. ఓకే, కీ యూజ్ అయింది. క్రోబర్ అవసరం దీనికి. దీని క్రోబర్ అంటే ఏం అవసరం లేదు. ఏదో స్లెండరీనా దీనిలో ఆన్ ఉందిరా నాయన. స్లెండరీనా, నువ్వు చాలా బాధ పెడుతున్నావు. స్లెండరీనా వెళ్ళిపో నువ్వు. ఈ చీకటిని చూస్తుంటేనే భయం వేస్తుంది నాకు. ఏం లేదు గైస్, ఏం లేదు. మామూలుగా ఏదో అన్నాను అంతే. దెయ్యం సినిమా గుర్తుకొచ్చింది. పదండి లాగా. ఏట్రా ఇది? ఏంటి? ఎవరు మమ్మీ? ఎవరు మమ్మీడు? ఏంట్రా నాయన బాబు, వద్దాం. ఇదేంటి అసలు? నాకేం అర్థం అవట్లేదు గైస్. దీని మ్యాప్ ఏమంటుందో నిమిషం. ఈ డోర్ కీతో ఓపెన్ చేయాలా, దేంతో ఓపెన్ చేయాలా? కీ. ఓ మై గాడ్, ఇది స్లెండరీనా రూమ్ అలా ఉంది. ఎందుకంటే పిక్చర్ దొరికింది.
స్లెండరిన్ ఆ రూమే గైస్ ఖచ్చితంగా. అదిగో అక్కడ చూడండి స్లెండరిన్ అలా ఉందో. మనకి ఇంకా ఎన్ని పీసెస్ కావాలంటే 4 కదా, ఇంకా 4 పీసెస్ కావాలి గైస్ అంతే. 4 పీసెస్ దొరికేసినాయి అనుకో అయిపోయింది. ఈ బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఒకటి పిచ్చెక్కిచ్చేస్తుంది నన్ను. ఎవరు లేదు. ఓకే ఇలా వెళ్దాం. ఆగండి, నా దగ్గర ఇంకొక కీనే ఉంది. ఇది కీతో ఓపెన్ కాదు. ఓ మై గాడ్, వాష్రూమ్ వచ్చాను మనం. ఏ పిక్చర్ దొరికింది. డాడీ బనానా నానా ఏట్రా ఏట్రా ఇది నాకు ఏట అసలు ఇది నాకు ఏట నాకేం అర్థం. అమ్మ ఇది అత్తమాను భయపెట్టి చంపుతుంది నన్ను. నాకేమో భయం వేసేస్తుంది. నేను అసలు చంటి పిల్లోని. నేను చిన్న పిల్లోనిరా. నేను చిన్న పిల్లోని. నేను చాలా చిన్న పిల్లోని. థ్యాంక్ యూ. ప్లీజ్ నన్ను వెళ్ళిపోని అని దండం పెడతాను. నన్ను వెళ్ళిపోని పల్లె. ఎంత భయపెడుతున్నా ఇది. అవును ఇది చూడలేదా? ఏం లేదు. ఏమీ లేని చోట ఏమీ ఉండవని ఒక స్వామీజీ నాకు చెప్పాడు. ఓ స్వామీజీ నాకు చెప్పాడు నిజానికి. నేను పిచ్చెట్టేసినాడని, నాకు పిచ్చి పరాకాష్ట ఎక్కేసిందని అలా చెప్పారన్నమాట. మై గాడ్, చూస్తుంటేనే భయం వేస్తుంది కదా. ఎంత టెర్రగా ఉంది అంటున్నా. రే 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 ఆంటీ, తాతమ్మ, నానమ్మ. ఏమీ లేవు నా దగ్గర. తాళాలు కూడా లేవు. తాళాలు అన్నీ పోయినాయి. అమ్మమ్మ, తాతయ్య తాళాలన్నీ పోయినాయి. తాతయ్య ఏ వచ్చింది డోరు. ఓపెన్ ఓపెన్. ఓ పిక్చర్ దొరికింది. నుక్కున్నా వచ్చేసింది అంతే. దెయ్యం పిచ్చిది. దెయ్యాలని కూడా జడుచుకునేలా చేద్దు కదా బాబు. ఇది 8 పీసెస్ నేను ఎతుకుతానే, నీ కోసమైనా ఎతుకుతానే నేను. ఒక్కొక్కసారి భయం వేద్దు గైస్, ఒక్కొక్కసారి భయం వేయదు అనమాట నాకు. అంతే. మనం హీరో గైస్, మనం హీరోనే మనం. ఏమైనా మిస్ అయ్యామా చూసుకుందాం. లేదు, ఒక మామూలుగా తిరిగితే వెంటనే నేను తిప్పకుండానే ఫేస్ తిరిగిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి నేను ఏం చేయాలి నాకు అర్థం అవ్వటం లేదు అనమాట. నాకు ఈ గేమ్ అస్సలు అర్థం అవ్వట్లేదు గైస్. నాకు ఇంకా 2 పీసెస్ కావాలి. ఆ 2 పీసెస్ ఏ మూల నుంచి ఆడాలో నాకు అర్థం అవ్వడలేదు. అదే కాకుండా మ్యాప్ కూడా అర్థం అవ్వట్లేదు నాకు. ఈ మ్యాప్ ఇక్కడ ఉన్న కిచెన్ పైన ఉంది. కిచెన్కి వెళ్ళొద్దాం ఒకసారి. మామూలుగా కిచెన్కి వెళ్ళొద్దాం గైస్. మనం ఏం రూమ్స్ మిస్ అయ్యామంటే ఈ మ్యాప్స్ వస్తే నాకే అర్థం అవ్వట్లేదు నేను ఏ రూమ్స్ మిస్ అయ్యాను. పదండి, ఏం చేస్తే వెళ్దాం. ఏమో ఇది 8 పీసెస్ తగలెట్టాను. నేను తెస్తాను. కిచెన్ సైడ్కి అయితే వెళ్తున్నాం. ఈ కిచెన్ సైడ్లో ఈ రూమ్ చూసేసాం. ఎక్కడ ఏమీ లేవు. ఇది కూడా చూసేసినట్టే ఉంది. చూసేసాం. ఇంకెనక్కి కిందకి అప్పుడే కాదు. ఇది ఇటువైపుకి వెళ్దాం.
ఓకే, ఇది చూసేసి చెయ్యి ఆంటీ. నువ్వు చనిపోయిన గ్రానియల్ స్పైటర్ చేసి పడేసావు, కానీ నేను అలా చేయను. ఇది దాని రూమే కదా, ఆల్రెడీ వచ్చేసాం. పదండి అవునా, ఇటువైపు కూడా వెళ్తే ఓకే గైస్. మ్యాప్ పాయింటింగ్ ఏమైనా ఎత్తాడేమో అనుకుంటున్నాను, ఇవ్వట్లేదు. నాకు సంబంధం లేదన్నమాట, మ్యాప్ పాయింటింగ్ ఇవ్వట్లేదు వీడు. Go down. ఓకే గైస్, కిందకు వచ్చా. ఇప్పుడు చూద్దాం మ్యాప్. మనం వెట్టు వెళ్ళాలంటే ఈ రూట్ గుండా అదే గైస్, ఈ రూట్కి అలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇక్కడికి వెళ్ళాలన్నమాట. అంటే మనం వెళ్ళాల్సిన రూటు స్ట్రైట్. ఇవన్నీ ఓపెన్ చేస్తాం, స్ట్రైట్గా వెళ్ళి ఇటు. ఇదేమిల్లు గైస్ బాబు, బాబా తల్లి, ఇది వచ్చేసాను నేను. కాదు కదా, ఇదే 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 ఇక్కడ 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 మనకి దొరికిందనమాట. కిందకి వెళ్ళాం. తాళాలు ఏరుకుంటూ రావాలి మనం ఫస్ట్. నా దగ్గర ఉన్న 2 తాళాలు అమ్ముకోవాల్సి వచ్చింది. అలాగే ఉంది గైస్ బాబు. ఇక్కడ తాళాలు ఏమో దొరకవు. ఈ రూమ్ చూడలేదు. ఇదే వత్తి రూమ్. గ్రానీ మమ్మీ, మమ్మీ అలా భయపెట్టేయండి. మమ్మీ డాడీ, ఇది గ్రాండీ రూమ్ కాదురా, అది ఇయ్యాల రూము. అమ్మో, అలా చూసింది ఏంటి గైస్, అలా డోర్ క్లోజ్ అయిపోయింది. నాయన నేను ఇంకా రానురా బాబు, ఈ ఇల్లు దరిద్రపు కొట్టిల్లు తగలెట్ట. దేవుడా దేవుడా, ఎంత భయం వేసిందో తెలుసా. మీరు చూడలేదు నన్ను, కానీ ఎంత భయం వేసిందంటే నేను అసలు తట్టుకోలేకపోయాను అనమాట. ఎంత భయం వేసిందో నాకు. ఎంత భయం వేసిందో, అలా వచ్చేసి సడన్గా. మనం ఇక్కడ ఉన్నాం అనమాట, మనం ఇక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు నాకు ఏడుపు వచ్చేస్తుంటారు నాయన. ఏడుపు వచ్చేస్తుంది కదా, నిజం చెప్తున్నా. ఏడుపు నేను తట్టుకోలేకపోతున్నాను అనమాట. అంత ఏడు. ఈ స్టేజ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోన్ ఏమున్నాయో చూస్తాం. పదండి. ఏమో తాతయ్య, నానమ్మ, చెల్లమ్మ, అత్తమ్మ అంత భయపెట్టింది. మీరు అసలు ఒక్కసారి గేమ్ ఆడండి గాయస్, నీకే తెలుస్తుంది అంతే అది ఎంత భయపెట్టిందని. నేను ఎంత భయపడ్డాను తెలుసా మీకు. ఇది తీరా కాదంట, దీని లాక్ సల్లార్ లోకి అక్కడ ఎత్తుకోవాలి. సల్లార్
దేవుడా, ఏ దేవుడా దేవుడా, ఇట్స్ ఎంత పెద్ద సౌండ్ వచ్చింది ఎన్నారగా. నాకు చాలా భయం వేస్తుంది. తీసేద్దామా? సగం లేపేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి ఎతకాలి. అది నా భయం బాబాయ్. మన వెళ్ళని ప్లేస్ వచ్చేసి ఇది, అంటే దీని లోనికి వెళ్ళలేదు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మనం దీనికి లోనకి వెళ్ళామా? వెళ్ళుంటా. ఇక్కడ అన్ని ప్లేస్లు ఆల్మోస్ట్ వెళ్ళినట్టే ఉన్నాయి. బెడ్రూమ్ కూడా చూసాం, బెడ్రూమ్ కూడా చూసాం గైస్. కానీ ఏ రూమ్ మిస్ అయ్యాం? నాకేం అర్థం అవట్లేదు ఏ రూమ్ మిస్ అయ్యామో. తాతమ్మ, చెల్లమ్మ, అత్త ఎటువైపుకి వెళ్ళాలి? నాకేం తెలియట్లేదు అన్నమాట. 8 పీసెస్ పెట్టాలి ఇక్కడ. పీసెస్ ఎక్కడ నుంచి తేవాలరా? నా తలకే నుంచి ఏది కత్త అందుకో కృష్ణ. అలాగే ఉంది నాకు, ఎందుకంటే ఇది రూట్స్ అన్నీ నాకు కొత్త. ఎప్పుడు ఈ గేమ్ అయితే ఆడలే. ఓసారి నేను కలిపి చూస్తా 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 కదిపినాను మైనింగ్. ఈ రూట్ వెళ్ళాం 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 వెళ్ళాము వెళ్ళాము వెళ్ళాం 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 వెళ్ళాం. అదేంటిది? మెట్లు ఎక్కడానికి కిచెన్ రూమ్ దగ్గరకు వచ్చేసానా? అదేం లెక్క? అంటే స్టేజ్ ఎక్కాలి కదా, ఎక్కకుండానే వెళ్ళిపోయాను. ఓకే, నాకు ఈ గేమ్ చాలా భయం వేస్తుంది అనమాట. ఓకే, నేను ఈ గేమ్ని ఒక పిక్చరే కదా, లేకపోయినా పర్లేదులే కానీ. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. కానీ ఈ మధ్యలో లిసన్ కాబట్టి నెక్స్ట్ పార్ట్ రేపు వస్తుంది. కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాలన్నమాట. ఓకే గైస్, bye bye. I see you in the next video.